దీంట్లో ఎండుమిర్చి మెయిన్ కాబట్టి ఎండుమిర్చి 4 కట్ చేసేసాం కదా. దాంట్లో మినపప్పు, ఆవాలు, మిరియాలు, మెంతులు, జీలకర్ర, పచ్చనపప్పు అన్ని కొంచెం బ్రౌన్ వచ్చేలాగా వేయించుకుంటే కొంచెం కలర్ వచ్చాయి. 3 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఒక చిన్న ఆనియన్ కొంచెం వేయించాను. తర్వాత 2 సార్లు కడిగి పెట్టాను. 1 గ్లాస్ కందిపప్పు ముందే వేయించి పెట్టుకున్నాను కాబట్టి దీంట్లో కొంచెం సేపు వేయించుకుంటే చాలు. ఇది వేయించి చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఒక 3 పెద్ద టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. 1 టీ స్పూన్ అంత పసుపు, బాగా కడిగి కొంచెం సేపు నానబెట్టాను. ఇంత చింతపండు వేస్తున్నాను. 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్. వేయించిన పప్పు కదా, దీన్ని 3-4 విజిల్స్ రానిస్తే మెత్తగా బాగా వస్తుంది. మూత పెట్టి ఒక 4 విజిల్స్ రానిస్తాను. ఇలా ఉడికిపోయింది. ఇలా కొంచెం మెదుపుకోవాలి. ఇప్పుడు దానికి ఇంకొంచెం తిరమాత పెట్టుకుంటే బాగా రుచిగా ఉంటుంది తిరమాత పప్పులుసు. దీంట్లో ఒక 4 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. దాంట్లో ఒక 4 స్పూన్లు వేసాను. ఎండుమిర్చి వేయలేదు. దాంట్లో వేసిన కారం సరిపోతుంది. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర కొంచెం వేగిపోయాయి. ఇప్పుడు తిన్న ఆనియన్ సన్నగా కట్ చేసుకొని కొంచెం కరివేపాకు, అది కూరకు సరిపోయినంత ఉప్పు, కల్లుప్పు వేస్తున్నాను నేను 1 పెద్ద టేబుల్ స్పూన్ అంతా. ముద్దకంతో మెదుపుకున్న పప్పుని దీంట్లో వేసేస్తాము. మెత్తగా బాగా వచ్చింది. 1 గ్లాస్ నీళ్ళు వేస్తున్నాను. మనకు కావలసిన పులుపు, కారం, ఉప్పు టేస్ట్కి తగినట్టుగా నీళ్ళు వేసుకోవాలి. ఇలా బాగా తెల్లే వరకు ఉడికించుకోవాలి. నాకు 1.5 గ్లాస్ నీళ్ళు పట్టాయి. పప్పు ఉడికేటప్పుడు 2 గ్లాసులు, ఇప్పుడు 1.5 గ్లాసు, 3.5 గ్లాసులు నీళ్లు పోసాను. సరిపోయింది. కారం అంతా బాగా టేస్ట్గా వచ్చింది. పప్పు వేయించడం వల్ల చాలా రుచిగా ఉంది. కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంతే, స్టవ్ కట్టేస్తాను. ఇంకా ఒకసారి ట్రై చేయండి.